అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవునితో ఉదయకాల ప్రార్థన సమయం. మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, నమ్మదగిన తండ్రి, పట్టజాలని దీవెనలు కుమ్మరించు ప్రభువా, ఆశ్రయ దుర్గమా, ఒక రాత్రిలో అద్భుతములు చేయగల గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమములతో కాచి కాపాడిన దేవా, మరొక దినము దయచేసినందులకై మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రభువా, మా జీవితాలలో మీ యొక్క నిండైన దీవెనలు కుమ్మరించి నడిపిస్తున్నందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అభిషిక్తుడా, పరమపిత, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా జీవితంలో మరి యొక్క నూతన రోజును, శ్రేష్టమైన ఉదయకాలమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఈ నా జీవితం బట్టి కృతజ్ఞతలు తండ్రి. నీ దివ్య కాంతితో, ప్రేమతో నా మొత్తం జీవితాన్ని తాకమని ప్రార్థిస్తున్నాము. నా శరీరాన్ని తాకు, తద్వారా నేను ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటాను. ప్రస్తుత శారీరక అనారోగ్యాల నుండి నన్ను రక్షించండి దేవా, రక్షించండి దేవా. స్తోత్రం చెల్లిస్తున్నాం. నా జీవితం కోసం, నా కుటుంబం కోసం నేను సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా నేను నిరంతరము జ్ఞానోదయం పొందుతూ, అవగాహనతో, జ్ఞానముతో నిండి ఉండేలా నా మనసును తాకండి దేవా. అలాగే నా హృదయాన్ని తాకు. తద్వారా నేను ఎప్పుడూ ఆశతో, జీవిత ఉద్దేశాలతో, ఒక లక్ష్యంతో, ఒక లోతైన భావంతో నిండి ఉండేలాగా నన్ను దీవించండి దేవా. ఈ విధముగా ద్వేషం, ఆందోళన, దూషణ క్రియలు, న్యూనత భావము, అభద్రత భావాల వంటి స్వయ ఓటమి అలవాట్ల నుండి, చెడు భావోద్వేగాల నుండి నా హృదయాన్ని శుద్ధి చేయి దేవా. ఇంకా నాకు నా ఆత్మను తాకు నాయనా. తద్వారా నేను నా జీవితంలోని అన్ని రోజులు నీ దివ్య జీవంతోనూ, నీ దయతోనూ నిండి ఉంటాను. వీటన్నిటినీ నీ కృపలో ప్రసాదించుము తండ్రి. ఈ ఉదయకాలమున మా ప్రార్థనలు ఆలకించుము దేవా. మా పాపములు అతి భయంకరమైనవి. మీ సన్నిధిలో నిలబడే అర్హత కూడా లేని వారము తండ్రి. మా తలంపులు బహు చెడ్డవి దేవా. పెదాలతో ప్రార్థిస్తున్నాము, కానీ మా హృదయాంతరంగములో మాత్రము మీకు చిత్తమునకు విరోధముగా, ఈ లోకానుసారముగా జీవిస్తూ నీ నామమునకు అవమానకరముగా జీవిస్తున్నాము దేవా. మా జీవితములలో ఆశీర్వాదములు లేక మీ సన్నిధి దూరం అవుతూ ఉన్నాము తండ్రి. అంత్య దినములలో తప్పిపోతున్న మా జీవితాలను, ఆత్మీయ జీవితాలను కాపాడుము దేవా. సాతాను కుతంత్రాలు నుండి, వాడి మరణపు ఉచ్చులలో నుండి రక్షించండి దేవా. మమ్మల్ని కాపాడండి ప్రభువా. తండ్రి, ఈ కడవరి దినములలో మా కుటుంబము జీవితాలు రోజు రోజుకు అనేక సమస్యలతో, ప్రేమ ఆప్యాయతలకు దూరమైపోతున్నాము దేవా. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బిడ్డల మధ్య అగాధము పెంచుకుంటూ ఉన్నారు తండ్రి. మా కుటుంబములలో, మా జీవితములలో ఉన్న ప్రతి అగాధము మరణ దూతలను క్రీస్తు నామములో పూడ్చేస్తున్నాము, దాన్ని రద్దుపరుస్తున్నాము దేవా. దేవా, మా కుటుంబములలో ఉన్న ప్రతి క్షామస్థితి నుండి, సమృద్ధిని, అనారోగ్యము నుండి,
ఆరోగ్యమును, శారీరక మానసిక ఇబ్బందుల నుండి శాంతి, సమాధానము మరియు మరణము నుండి జీవమును అనుగ్రహించి దీవించి ఆశీర్వదించుము దేవా. దేవా, మేము బ్రతుకునంత కాలము మీ ఎడల విశ్వాసము, నమ్మకముతో నీకు ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా జీవించగలుగులాగున మా ఆత్మీయ జీవితాలకు మీ కృపక్షేమము కనికరముతో మమ్మల్ని దీవించండి. మా సరిహద్దులు విశాలపరచుము దేవా. కఠినమైనది దినములలో మా పనులు మార్గములలోను, మా తలంపులలోను మీ చిత్త ప్రకారము, మీ మీ యొక్క దేశ ప్రకారము మా మార్గములను సరళము చేసి నడిపించుము దేవా. బలహీనంగా ఉన్నారో దేవా, భయపడుతూ ఉన్నారో, బాధలో ఉన్నారో వారిని క్షమించండి దేవా. ముఖ్యంగా దేవా, అయా ఇదిగో అయా ప్రార్థనలు సంఘాల్లో జరుగులాగున, దేశంలో గొప్ప ఉద్యమం వచ్చులాగున, సేవకుల కొరకు, దైవ సేవల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారు దీవించబడాలి, వారు విస్తరించబడాలి. నీ ప్రేమ ఆప్యత ప్రపంచంలో వారు అయా పంచగలగాలి దేవా. ఎవరైతే రోగంతో ఉన్నారో అయా, ముఖ్యంగా దేవా ఇదిగో అయా కడపలో ఉన్న అయా ఇదిగో లక్ష్మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం అయా. ఆమెను స్వస్థపరచండి, దీవించండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన, మీకు వందనాలు అయా. తూర్పుగోదావరిలో ఉన్న అయా ఇదిగో తండ్రి మౌనిక శిష్యుల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి దేవా, మీరు గొప్ప కార్యము జరిగించండి. అదే రీతిగా దేవా ఆమెకు మంచి అయా ఇదిగో కుటుంబంలో క్షేమము అయా, భార్య భర్తల మధ్య అద్భుతమైన ప్రేమానురాగాలు కలిగి దేవా కుటుంబము దీవించబడలాగున అనేక మంది దీవెనకరంగా మార్చండి దేవా. ఇదిగో అనేక మంది ప్రభువా అయా నీకు దూరం అవుతున్న వారిని అయా ఇదిగో నీ దగ్గరకు నడిపించండి దేవా. ఏసయ్యా మీకు స్తోత్రములు నాయన. అదేవిధంగా ప్రభా ఉదయకాలము కాన్ఫరెన్స్లో, మధ్యాహ్న కాలంలో కాన్ఫరెన్స్లో అయా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలో వచ్చే వారిని అందరూ దీవించండి. ఈరోజు ఎవరైతే ప్రభా నా తండ్రి తన జీవితంలో అయా పనులు చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు తోడ నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయా. మా బిడ్డల జీవితాల్లోనూ మీ చిత్త ప్రకారం జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించుము నాయన. ఈ యొక్క కడవరి దినములలో కఠినమైన పరిస్థితులలో గర్భవతులైన తల్లులను దీవించుము దేవా. సుఖప్రసవం అనుగ్రహించి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండులాగున ఆశీర్వదించుము దేవా. అయా దేవా, ఎంతోమంది కఠినమైన దినములలో కుటుంబ పోషణ లేక ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ ఆదరణ లేక మానసికముగా కృంగిపోయి అయా నీ దయగల చూపు అయా వారి పైన ఉండులాగున తండ్రి వారి కనికరించి నీ కృప కనికరము వాత్సల్యముతో వారిని ఆశీర్వదించుము దేవా. యేసయ్యా మీకు వందనాలు నాయన. ఎంతోమంది బిడ్డలు వయస్సు దాటిపోయి భర్తను భార్యను పోగొట్టుకొని అయిన వారు కన్న బిడ్డలు ఆదరణ దూరమై సరైన సహకారులు లేక నిస్సహాయ స్థితిలో తల్లడిల్లిపోతున్న తల్లులు తండ్రులకు మీ దక్షిణ హస్తము ఆదుకొని వారికి తోడుగా నిలిచి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి మీ చల్లని చూపుతో దీవించి ఆశీర్వదించుము దేవా. దేవా, ఈ మరణకరమైన దినములలో ఈ దినమంతటిపై మీ అధికారమునకు ఒప్పుకొనుచు మీ చిత్తములో మీ ప్రణాళికలో మా జీవితాలను నడిపించుము దేవా. దేవా, మా చుట్టూ ప్రక్కల వారితో వివాదములు, కోపములు, కలహములు కలగకుండా సహాయము చెయ్యము దేవా. ప్రభువా, చక్కని పరిస్థితులను దయచేయము. అలాగే మా యవ్వన బిడ్డలు వివాహముల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ చిత్తములో జ్ఞాపకం చేసుకొని వారి పట్ల కృపను చూపుమయ్యా. అలాగే సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ కృపతో నింపి సహాయము చెయ్యుమయ్యా. అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్స్ పైన ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థత పరచి దయచేయము. నీ
అద్భుతమైన దక్షిణ హస్తం ద్వారా స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి బిడ్డను కనికరించి వారికి కావలసిన విడుదలను, సమాధాన స్థితిని దయచేయండి దేవా. అయ్యా, ఎవరైతే ప్రభా ఎంట్రెన్స్లకు చదువుచూ ఉన్నా, ఇంటర్వ్యూలకు సిద్ధపడుచు ఉన్నా, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కని జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, సమయస్ఫూర్తిని, రాయగలిగే వివేకమును దయచేయము నాయన. మంచి ర్యాంకులను పొందగలిగే కృపనివ్వము తండ్రి. మేము బ్రతుకున్నంత కాలము మీ ఎడల నమ్మకముతో జీవించులాగున మా ఆత్మీయ జీవితాలకు మీ కృపాక్షేమము, కనికరములతో మమ్మలను దీవించి సరిహద్దులు విశాల పరచుము తండ్రి. మా ఉద్యోగులలో, పనులలో, మార్గములోను, మా తలంపులలోను మీ చిత్త ప్రకారము మా మార్గములోను సరళము చేసి నడిపించుము నాయన. మా బిడ్డల జీవితంలోను మీ చిత్త ప్రకారంగా జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించమని మా ఈ దీన ప్రార్థనని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నీ కుమారుడు, మా రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరట షలోం, గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుడు మీ పనులతోనూ, మీ ప్రయాణంలోనూ, ప్రయాసలోనూ, మీరు చేస్తున్న ప్రతి దానికి దేవుడు ప్రతిఫలము ఇవ్వునుగాక. శాంతి, సమాధానము, మంచి ఆరోగ్యము దేవుడు మీ కుటుంబంలో మీకు దయచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.